పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పీఓడబ్ల్యూ డిమాండ్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను 65 రూపాయలు పెంచి సామాన్య మహిళలపై పెనుభారం మోపిందని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రగతినగర్ మెయిన్ రోడ్డుపై సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి స్వరూప మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి కేంద్రం కృత్రిమ సంక్షోభాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. దేశంలో సరిపడ నిల్వలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ దోపిడీని అరికట్టాలి. యుద్ధాల నెపంతో ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న భారీ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆర్థిక భారం, నిత్యవసర ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులో ఉన్న కుటుంబాలు తాజా గ్యాస్ ధరల పెంపుతో మరింత చితికిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ఆపాలి, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మేడ్చల్ డివిజన్ కార్యదర్శి వి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పీఓడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బి లక్ష్మీబాయి, నాయకురాలు కనకమ్మ, మణెమ్మ, గంగమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. మహిళలకు వ్యతిరేకమైన ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు గ్యాస్ ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకేసారి గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. నశించాలి మహిళా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం, నశించాలి 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 ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం, నశించాలి 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 బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం పోరాడదాం. గ్యాస్ ధరలు వెనక్కి తీసుకునే వరకు పోరాడదాం పోరాడదాం వెనక్కి తీసుకోవాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సామాజిక తెలంగాణ పత్రిక కూడా నేనే రాస్తాను. 9494949494 ముఖ్యంగా దీపం పథకం కింద ఉన్న గ్యాస్ లబ్ధిదారులకు కూడా ఈ 65 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు లక్షలాది మంది కుటుంబాలు సింగిల్ గ్యాస్ సిలిండర్తో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వాళ్ళు ఇప్పటికే నానా కష్టాలు పడుతుంటే దీపం పథకం కింద ఉన్న వాళ్ళకి ధరలు పెంచడం అనేది చాలా అన్యాయం మేము ఫీల్ అవుతున్నాము. ఇంకొక వైపు సిజిఎస్ గ్యాస్ ధరలు కూడా పెంచడం వల్ల ఈరోజు రవాణా ఛార్జీలు పెరిగిపోయి కాయగూరల ధరలు పెరిగిపోతున్నాయి. హోటల్స్, చిన్న చిన్న రెస్టారెంట్లు, రోడ్డు మీద పెట్టుకున్న ఇడ్లీ కొట్టులు అన్నీ కూడా ధరలు పెంచడం అనేది జరుగుతుంది. యావత్ పేద ప్రజలు ఈరోజు ఈ ధరల వల్ల చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక కృత్రిమ సంక్షోభాన్ని గ్యాస్ సిలిండర్లు మరొక 2 నెలల వరకు ఉంటున్న స్టాకులో ఉంటున్న నల్ల మార్కెట్, బ్లాక్ మార్కెట్స్ వాళ్ళు బయటకు వచ్చి కృత్రిమ సంక్షోభాన్ని పెడుతుంటే గవర్నమెంట్ బేఫికర్గా ఉంది. ఈ బ్లాక్ మార్కెట్ వాళ్ళని తొలగించే పరిస్థితి కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కానీ గవర్నమెంట్ చేయటం లేదు. స్టాక్ ఉంటుండగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. వీళ్ళు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజుల వరకు మేము రీఫిల్ ఇవ్వమని ప్రభుత్వాలు ఈరోజు బోర్డులు పెడుతున్నాయి. మరి సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 25 రోజులు సిలిండర్ అందకపోతే వాళ్ళు ఎట్లా బతకాలని మేము అడుగుతున్నాము. ఈరోజు పాలకూర కొనాలంటే 20 రూపాయలు పెడితే 3 కట్టలు ఇస్తున్నారు. అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. 150 కుటుంబాలు 3 పూటల అన్నం పెట్టే పరిస్థితిలో లేరని రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలేసి చెప్పింది. మరి ఈ పరిస్థితిలో పెరిగిన గ్యాస్ ధరల వల్ల ఇంకా రోజుకు 1 పూట తినే పరిస్థితికే ప్రజలు నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఈ కృత్రిమ సంక్షోభాన్ని ఆపి పెంచిన ధరలను వెనక్కి తీసుకొని ముందు ధరలకే గ్యాస్ సిలిండర్లు అందించాలని, అలాగే దీపం లబ్ధిదారుల మీద ఒక్క పైసా కూడా ధరలు పెంచకూడదని పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘము డిమాండ్ చేస్తుంది.